టుడే తెలుగు ఫన్నీ కామెడీ జోక్స్. రిపోర్టర్: మేడం, మీ హస్బెండ్‌ని చంపేశారు. కారణం ఏంటిది? మేడం: తాగి ఇంటికి వచ్చారు. రిపోర్టర్: తాగి వస్తే చంపేస్తారా? మేడం: అన్నం వేయి అరుణా అన్నాడు. రిపోర్టర్: అన్నం వేయమంటే చంపేస్తారా? మేడం: నా పేరు లావణ్య. రిపోర్టర్: అవునా, చంపేయడమే కరెక్ట్ అండి. అత్తా కోడలు సంభాషణ. అత్త: ఏవమ్మా కోడలి పిల్ల, పెళ్ళి అయి 6 నెలలవుతుంది. కడుపులో కాయ కాయసింది ఉందా లేదా? కోడలు: మీరు భలేవారత్తయ్యా, నా కడుపులో చెట్లుగాను ఏమైనా ఉన్నాయా ఏంటి కాయలు పండ్లు కాయడానికి? అత్త: ఏడ్చినట్టే ఉంది నీ యవ్వారం. నేను అనేది పెళ్ళి అయి 6 నెలలవుతుంది, నువ్వు పిల్లల్ని కనేదుందా లేదా అని అడుగుతున్నాను. కోడలు: అబ్బా ఏంటత్తయ్యా మీరు, పెళ్ళి అయి 6 నెలలే కదా అయింది, ఏదో 6 సంవత్సరాలు అయినట్టు మాట్లాడుతున్నారు. ఊరికే ఎందుకత్తా అలా సత్తాయిస్తున్నారు? అయినా మేము ఇప్పుడే పిల్లల్ని కనకూడదని అనుకుంటున్నాం. అత్త: అమ్మో అమ్మో, నేనేమో మనవడినో మనవరాలితో ఇస్తే వాళ్ళతో ఆడుకోవాలని చూస్తుంటే మీరు ఇలాంటి పనులు చేస్తున్నారా? మా పక్కింటి స్వాతిని చూడు, పెళ్ళి అయి 3 నెలలే కాలేదు, అప్పుడే నీళ్లు పోసుకుంది. అలా ఉండాలి కోడలంటే. చుట్టుపక్కల పిల్లలు చూస్తుంటే నా ఇంట్లో పిల్లలు లేరని నా కంటో నీళ్లు తిరుగుతున్నాయి. మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటే నేను కూడా వాళ్ళతో ఆడుకునేదాన్ని కదా. కోడలు: అబ్బబ్బా ఏంటి రాద్దంతం? అత్తయ్య: మేము పిల్లల్ని వద్దు అనుకుంటున్నాం కానీ ఇప్పటి వరకు ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేయలేదు. ఇప్పుడే పిల్లల్ని వద్దు అని చెప్పింది నేను కాదు, మీ అబ్బాయి అన్నారు. నాకసలు ఇలాంటి ఆలోచన లేదు. మీరు నా మీద కోపడ్డం కాదు, నా మీద అరవడం కాదు. మీరు ఏమైనా చెప్పాలి అంటే మీ అబ్బాయితో చెప్పుకోండి. కోడలి మీద కాదు మీ పెత్తనం చూపించడం. చేతనైతే మీ కొడుకును అడగండి, అంతేకాని నా మీద అరవకాకండి. అత్త: అమ్మో అమ్మో, నా కోడలు ఎంత పెద్ద నోరు వేసుకొని మాట్లాడుతుందో చూడు. అత్తగారన్న భయం లేదు, మర్యాద లేదు అనేసి మాటలు అంటుంది. నేనైతే మా అత్తగారిని ఒక్క మాట అనేదాన్ని కాదు. మా అత్తగారు నాకు ఎదురుగా వస్తుందంటే చాలు, ఒక మూలన కూర్చొని ఉండేదాన్ని తెలుసా. కోడలు: చెప్తారు అత్తయ్య మీరు, మీ అత్తగారు ఈ లోకంలో లేరు కాబట్టి మీరు ఎన్ని మాటలైనా చెప్తారు. నాకు తెలియదా నీ గురించి? నా పెళ్ళి అయిన 2 రోజులకే చెప్పారు మీ అత్తగారి గురించి, ఆడిపోసుకునేవారు అని, కనీసం తిండి కూడా పెట్టకుండా ఎన్నో మాటలు అనేవారు అని. మిమ్మల్ని నేను ఏమి అనడం లేదు, సంతోషించండి. అత్త: ఇప్పుడు మా అత్తగారి గురించి ఎందుకు కానీ, ముందు పిల్లల గురించి చెప్పు. నా కొడుకును అడుగు అంటున్నావు. పెళ్ళి అయిన మరుసటి రోజు నుండి నా కొడుకుని నువ్వు గుప్పట్లో పెట్టుకున్నావు కదా. వాడిని నీ కొంగున కట్టుకొని తిరుగుతున్నావు. నువ్వు అవును అంటే అవును, కాదు అంటే కాదు. మరి ప్రత్యేకంగా వాడిని అడిగేదేంటి? అంతా నీ ప్లాన్ అయి ఉంటుంది. నాకు తెలియదా నా కొడుకు గురించి? ఎంత మార్చేశావో కోడలా. నా కొడుకుని పెళ్ళికి ముందు అమ్మ అమ్మ అని నా చుట్టే తిరిగేవాడు. ఇప్పుడు అమ్మ అల్లమైంది, పెళ్ళం బెల్లమైంది. నాకిప్పుడిప్పుడే అర్థమైతుంది. ఇప్పుడే పిల్లల్ని కంటే నీ అందం తగ్గిపోతుంది అని, సినిమాకు షికార్లకు తిరగడానికి పిల్లలు అడ్డు వస్తారని పిల్లల్ని కనడం లేదు. కోడలు: అత్తయ్య కొంచెం మర్యాదగా మాట్లాడండి. పెద్దవాళ్ళు కదా అని ఊరుకుంటుంటే నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు. మీ అబ్బాయి రానివ్వండి, ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. నేను మీ టార్చర్ భరించలేకపోతున్నాను. రాత్రి 8 గంటలకు వస్తారు మీ కొడుకు. అత్త: ఏవమ్మా కోడలా, నా కొడుకు ఆఫీస్ నుండి వచ్చేసినట్టున్నాడు. నా గురించి చెప్పేశావు కదా. అన్నీ చెప్పేశావా? నా మీద కోపం వచ్చి నా మీద అరిచేలా చేసేశావా? కోడలు: మిమ్మల్ని చూస్తుంటే నాకొకటి అనిపిస్తుందత్తయ్య. మీరు కోడలిగా ఉన్నప్పుడు మీకు మీ అత్తయ్య గారు నచ్చలేదు. మీరు మీ అత్తగారు అయ్యాక మీకు మీ కోడలు నచ్చడం లేదు కదత్తయ్యా. అత్త: ఏంటి నీ ఉద్దేశం? ఎటు చూసినా నేనే మంచిదాని కాదు అంటున్నావు కదా. నేను గయ్యాళి అని నీ ఉద్దేశమా? లేక నేను రాక్షసి అని నీ ఉద్దేశమా? నేను నిన్ను హింసిస్తున్నాను అని అనుకుంటున్నావా? కోడలు: అబ్బా ఎంత బాగా చెప్పుకున్నారు అత్త నీ గురించి నువ్వు అని మనసులో అనుకొని, అత్తయ్య మీకు ఒక విషయం తెలుసా? మనం పక్క వీధిలో స్వాతి ఉంది కదా, వాళ్ళ అత్తయ్య టార్చర్ భరించలేక వాళ్ళ అబ్బాయి టైం లేని చూసుకొని
వాళ్ళ అత్తగారిని నిద్రపోతున్న టైంలో ఆవిడపై దుప్పటి కప్పి కర్రతో నడుము విరిగేలా కొట్టిందంట. తీరా వాళ్ళ అబ్బాయి వచ్చి అడిగితే, అబ్బే నాకేం తెలియదండి, మీ అమ్మగారు బాత్రూంలో కాలు జారి పడ్డారు, నడుము విరిగింది అని చెప్పిందంట అత్తయ్య. నేను మిమ్మల్ని ఎప్పుడైనా అలా చేశానా అత్తయ్య చెప్పండి? అత్త, ఆమె నాది నాకే ఇండైరెక్ట్‌గా చెబుతుంది. దీని దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి సుమి అని మనసులో అనుకొని, పోనీలే కోడలా, వాళ్ళ గురించి మనకెందుకులే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ మై వీడియో.